నా పేరు సురేష్ అండి. నేను ఈ సెంటర్ మేనేజర్‌ని. అదేవిధంగా నేను తెలంగాణ మీ సేవ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్‌ని కూడా. మేము గత 20 సంవత్సరాలుగా మీ సేవలో పనిచేస్తున్నాము. పబ్లిక్‌కి రకరకాల సర్వీసులతో వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాము. ఇంకా మేము చేయాలంటే గవర్నమెంట్ కూడా మాకు మా సాలరీస్ మినిమం వేజెస్ ఉన్నాయి. ఆ మినిమం వేజెస్‌తో మేము ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నాము. మాకు ఇచ్చే జీతం మేనేజర్‌కి 17,000, ఆపరేటర్‌కి 14,000. సేమ్ ఇదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్‌లో జిహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో 30,000, 35,000 ఇస్తున్నారు. మేము కూడా అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బేసిక్ మీద మేము మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో మన శ్రీధర్ బాబు గారికి ఇచ్చాము. అదేవిధంగా ఇంతకు ముందున్న ప్రభుత్వంలో కేటీఆర్ గారికి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారికి, మా కమిషనర్ గారు కూడా లెటర్లు ఇచ్చినా కానీ ఇప్పటివరకు మాకు శాలరీస్ అనేది పెంచలేదు. కాకపోతే పోయిన సంవత్సరం 2024లో మా ఐటీ మినిస్టర్ జయేష్ రంజన్ గారు మాకు శాలరీస్ పెంచడం 2024 మే జూన్లో పెంచుతామని చెప్పి మాట ఇచ్చారు, కానీ ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు మేము కోరుకునేది అంటే మినిమం వేజెస్ తో పాటు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు మా అందరి ఏజ్ కూడా దాదాపు 45 నుంచి 55 ఏజ్ దీంట్లో మాది గడిచిపోయింది. ఇప్పుడు రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా మాకు వచ్చినాయి. దీంట్లో మేము పబ్లిక్ సర్వీస్ చేయాలంటే కూడా మినిమం ఫెసిలిటీస్ అనేది ఉండాలా. 10 మంది చేసే పనిని మేము ముగ్గురమే చేస్తున్నాము. ప్రతి మీ సేవలో తెలంగాణ మీ సేవలో 96 మీ సేవలు ఉన్నాయి. ఒక్కొక్క మీ సేవలో 3 నుంచి 5 మంది ఆపరేటర్లు ఉన్నారు. కానీ చేసే పని మాత్రం 10 మంది పని మేము చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రేషన్ కార్డ్ సర్వీస్ నిన్నటి నుంచి స్టార్ట్ చేసినారు. రేషన్ కార్డ్ సర్వీస్ కి చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుంది మా దగ్గర. అదేవిధంగా ఆధార్ సర్వీస్ కూడా రోజు 100 మంది పైగా వస్తున్నారు. మాకు ఉన్న స్టాఫ్ 3-4తోని ఇంత పబ్లిక్ కి మేము ఈ విధంగా మేము సర్వీస్ చేస్తాము. కాబట్టి మేము గవర్నమెంట్ కోరుకునేది అంటే స్టాఫ్ని పెంచుతూ మా శాలరీస్ కూడా పెంచాలని చెప్పి కోరుకుంటున్నాము. గతంలో కూడా మేము వరద బాధితుల సర్వీస్, ఫ్లడ్ రిలీఫ్ సర్వీస్ చేసినప్పుడు కూడా లక్షల్లో సర్వీస్ ఇచ్చినాము. మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మాకు కూడా కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూడండి, రేషన్ కార్డ్ సర్వీస్ ఒకటే కౌంటర్ ఉన్నది అక్కడ మా దగ్గర. ఒక కౌంటర్ లో ఎన్ని పనులను మేము చేస్తామో, అక్కడ రేషన్ కార్డు గురించి, బర్త్ సర్టిఫికేట్ గురించి, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఇలా రకరకాల సర్వీస్ తో పబ్లిక్ వచ్చినారు ఇక్కడికి. ఒక ఎంప్లాయీతో మేము ఏ విధంగా చేయాలి? పబ్లిక్ మమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు మాతో. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళది కరెక్ట్. ఒక ఆపరేటర్ ఇక్కడ ఉంటే వాళ్ళు 3-4 గంటలు వెయిట్ చేయాలంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి. వాళ్ళు ఎంతగానో మనం వెయిట్ చేస్తారు. అదేవిధంగా ఆధార్ కూడా చూడండి. ఇప్పుడు ఆధార్ మేము చేయాలి అంటే ఒక అప్లికేషన్ ఇవ్వాలి. చాలా మందికి అప్లికేషన్ ఫిలప్ చేయడానికి రాదు. మేము అప్లికేషన్ ఇవ్వాలి, అప్లికేషన్ ఫిలప్ చేయాలి. దాంతోపాటు మేము డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఇవ్వాలి. ఇక్కడనే ఎంక్వైరీ కౌంటర్, ఇదే ఆధార్ కౌంటర్. ఇన్ని పనులు మేము ఎక్కడి నుంచి చేస్తాము. కాబట్టి గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, స్టాఫ్ను పెంచండి. స్టాఫ్తో పాటు మా శాలరీస్ కూడా పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.